అబ్బడు పోలే రాజకీయాలు చేస్తున్నాడు ప్రజలారా. కొడుకును పంపించినాడు లోకేష్ బాబు గారిని. అత్యంత కుసంస్కారిగా ప్రవర్తించినాడు ఆయన. ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉంటూ, ముఖ్యమంత్రి కుమారుడుగా ఉంటూ, కార్మికులు మరణిస్తే నేను మరణం అని కూడా ఆయన సంబోధించలేను. ఉక్కు ద్రావకంలో ముంచి తేలిస్తే మృతుని యొక్క అవశేషాలు కూడా లేకుండా భస్మం అయిపోయినాయి. ఘోరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి మృత్యు. శత్రువు కూడా రాకూడదు ఈ మరణం. అట్లాంటి మరణాలు రక్తాన్ని చెమటగా మార్చి మీకు ఉత్పత్తిని అందించి తద్వారా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పెంపకానికి కారణమయ్యే కార్మికుల మరణాలకు కొంచెం కూడా బాధ్యత లేకుండా లోకేష్ పోయి ఏం మాట్లాడతాడు ఆయన? ఒక మనిషి, బాధ్యత కలిగిన ఒక మనిషి, ప్రభుత్వంలో ఉండే ఒక నాయకుడు మరణించినప్పుడు పరామర్శించడానికి వెళితే ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, దయ ఉండాలా, జాలి ఉండాలా, కరుణ ఉండాలా, అన్నిటికి మించి బాధ్యత ఉండాలా. ఒక ప్రమాదం జరిగితే పరామర్శిస్తాం, సహజమే ప్రజలారా. ప్రమాదం తర్వాత పరామర్శ. కానీ నాయకునికి అది కాదు ఉండాల్సింది. నాయకునికి అది కాదు, ప్రభుత్వంలో పనిచేసే నాయకునికి అది కాదు ఉండాల్సింది. ప్రమాదం జరిగిన వెంటనే పరామర్శ కంటే ముందుగా బాధ్యతను అంగీకరించాలా, బాధ్యతను స్వీకరించాలా. ఆ బాధ్యతను ఈ ప్రభుత్వం అంగీకరించలే, స్వీకరించలే. సరే, మంచిదే, పరామర్శకు పోయినాడు లోకేష్ బాబు. పరామర్శేనా? అది పరామర్శ అన్నామా, లేకుంటే ఆగ్రహమా, హేళనా? చనిపోయిన కుటుంబాలను పట్టుకొని, ఆ కుటుంబాల తరపున వచ్చిన కార్మిక నాయకులను పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, నేను మాట్లాడతా. మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా? మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీని మేము మా అబ్బ కట్టినాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీ అబ్బ ఖర్జూర నాయుడు కట్టినాడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ? మీ అబ్బది అదేమన్నా? మీ తండ్రి గారిది అదేమన్నా? ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు కానీ, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాలు కానీ ప్రభుత్వ ఆస్తులకు అందుతాయి. అంత మాత్రాన మేం పెట్టామని నువ్వు రొమ్ములు గుద్దుకొని కార్మిక సంఘ నాయకులను అవమానపరుస్తూ మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా, అసలు ఆ మాట సంస్కారం ఉండే మనిషికి వస్తుందే? 8 మంది మరణించి అక్కడ ఉంటే వారి తరపున మాట్లాడే మిత్రులను పట్టుకొని మీ కొంపలో ఎవరైనా చచ్చినారా మీరు మాట్లాడడానికి అని మాట్లాడితే ఏమనాలి నిన్ను? మళ్ళా దాని తోడు అవహేళన కూడా, ఆగ్రహం కూడా. ఏమంటాడు తెలిసిన ఆయన మళ్ళీ ఇంకో మాట, రాజకీయం చేయడానికి వచ్చినారా అంటాడు. ఎంత అన్యాయం అండి ప్రజలారా. చనిపోయిన 8 మంది కార్మికుల పక్షాన వేల మంది కార్మికులు అక్కడ శోక సముద్రంలో మునిగి శవం దగ్గర వారు కాయలుండి, బంధువులు కాకపోయినప్పటికీ మిత్రులై, సహచరులై ఆ కుటుంబాలకు అండగా అక్కడ నిలబడి వాళ్ళని పట్టుకొని ఎక్కడో హైదరాబాద్ నుంచి విజయవాడ పోయి, విజయవాడ నుంచి 2 విమానాలు మారి విశాఖపట్నం పోయి 1 గంట షాట్ రెడీ, కెమెరా రెడీ ఆన్ అంటానే ఇట్లా మైకులు తగిలించుకొని ముఖాలకు మేకప్లు వేసుకొని నటన చేసి గంట తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి చల్లగా ఏసీలో పనుకుండే మీరు రాజకీయాలు చేసేవాళ్ళు. ఆ కార్మికులు కాదు రాజకీయాలు చేసేవాళ్ళు. ఆ కార్మికులు పట్టుకొని రాజకీయాలు చేయడానికి వచ్చినావా అని మాట్లాడతావు. నీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా అని మాట్లాడతావు. మీ అబ్బా కట్టేట్టు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేం కట్టేట్టు అని చెప్పి మాట్లాడతావు. కరెక్ట్ కాదు. కార్మికులను పరామర్శించడానికి పోయిన లోకేష్ బాబు గారి యొక్క తీరు 100కు 100% సరైనది కాదు ప్రజలారా. సంస్కారహీనం. చాలా మారాల లోకేష్ బాబు. అన్ని చోట్ల ఆగ్రహం, అన్ని చోట్ల అధికార జులుం, అన్ని చోట్ల అవహేళన, అన్ని చోట్ల అర్థమైందే రాజా, ఇది మంచిది కాదు లోకేష్, ఇది మంచిది కాదు. ఎక్కడ పెరగాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో నేర్చుకోవాలా ప్రభుత్వంలో పనిచేసేవాడు. మరణించిన మృతుల యొక్క కుటుంబాల దగ్గర పోయినప్పుడు నీ హృదయం ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధ, ఎంతో దయ, ఎంతో మానవత్వం, ఎంతో సహనం ఉండాలా. రకరకాలుగా మనల్ని మాట్లాడిన రాజకీయ నాయకులను కోపంతోనూ, ఆగ్రహంతోనూ,
మన తప్పులు ఉన్నా లేకపోయినా మనం మాట్లాడినప్పుడు వాటిని భరించగలగాల, స్వీకరించగలగాల. అటువంటి సందర్భాల్లో మనకు అవమానం జరిగినా అవమానాన్ని స్వీకరించి మనం ఇంటికి రాగలిగినప్పుడే గొప్ప లీడర్. ఎక్కడుంది నీకు అది? రాగిన 50 పైసా నీ శరీరంలో చూస్తామంటే అది లేనే లేదు.